Hello guys, welcome back to our channel Paris review and vlog. So already మనం మీషో నుంచి అయితే చాలా స్టెన్సిల్స్ పర్చేస్ చేసాం, రెడ్ కలర్వి అండ్ ఇలా బ్లాక్ కలర్వి అండ్ రీయూస్ చేయడం కూడా వీడియోస్ చెప్పేసాం. సో ఈ రోజు వచ్చేసరికి ఇందులో నేను మీకు ఈ బ్రైడల్ ఏదైతే ఉందో ఇది అయితే హ్యాండ్ మీద వేసి చూపిస్తాను. ఎండ్లో రిజల్ట్ కూడా ఉంది ఎలా వచ్చింది అని చెప్పి. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక మన ఛానల్లో చూసుండకపోతే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఇవైతే మీరు చాలా బాగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు, అందులో అయితే డౌటే లేదు. సో ఒకసారి వీడియో కంప్లీట్గా చూసారంటే మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా పర్ఫెక్ట్గా వస్తుందని. అండ్ అదే కాదు, ఈ వీడియోలో నేను దీన్ని మీరు కంప్లీట్ లుక్ ఎట్లా తెచ్చుకోవచ్చు, ఇంకొంచెం దీన్ని ఎలాగా ఇంకా బాగా డిజైన్ వేసుకోవచ్చు అన్నది కూడా చూపిస్తాను. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎక్కడైనా నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే కనుక ఇలా స్టెన్సిల్స్ తీసుకొని నేను ఇది తీసుకుంటుంది, ఇది బ్రైడల్ స్టెన్సిల్. లాస్ట్ వీడియోలో చిన్న చూపించాం కదా, ఇది లార్జ్ వీడియో అనమాట. సో పెద్దది తీసుకున్నాము, మన పామ్ వరకు ఒక డిజైను, కింద పామ్ కింద ఒక డిజైన్ కట్ చేసాం, ఫింగర్స్ కట్ చేసి వేసుకున్నాం అనమాట. అయితే మీరు కనుక స్టెన్సిల్లో ప్యాకెట్లో చూస్తే మీకు ఆ స్టెన్సిల్ డిజైన్తో పాటు సైడ్లో మనకి ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, అలా ఒక సపరేట్ చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారు అండ్ హ్యాండ్వి కూడా ఇచ్చారు. సో అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే హ్యాండ్ పైన వేసిన తర్వాత కొంచెం స్పేస్ చూసుకొని పైన అదో స్టిక్కర్ వేసేసాను అనమాట. సో ఇలా మీరు కంప్లీట్ ఒక బ్రైడల్ లుక్ అయితే తెచ్చుకోవచ్చు. నేను ఇప్పటికి మాత్రం ఒకటే యూస్ చేశాను. మీరు కావాలంటే రిమైనింగ్ మనకి ఇంకా వాళ్ళు చాలా సెట్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 100 రూపీస్కి మనకి 4 సెట్ ఇచ్చారు కాబట్టి మీకు అందులో నచ్చిన వాటిని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ట్రిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్లో ఇప్పుడు మీకు పామ్ది నచ్చింది, ఇంకొక డిజైన్లో మీకు ఫింగర్స్ది నచ్చింది అండ్ అలాగే వాళ్ళు ఎక్స్ట్రాగా మనకి సైడ్లో ఇప్పుడు నేను చూపించినట్టు ఫ్లవర్స్ ఇచ్చారు కదా, అది వేరే డిజైన్లో నచ్చింది అండ్ అలాగా. సో సపరేట్ తీసుకొని మీరు కట్ చేసుకొని హ్యాండ్ అంతా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంత లెంత్ అయితే చూపిస్తున్నానో పామ్ కింద నుంచి వాటి వరకు కూడా. సో మీకు ఏంటంటే అప్పుడు ఒక బ్రైడల్ డిజైన్ వస్తుంది. నేనైతే ఇప్పుడు మనకున్న వాటిలో నుంచి దీన్ని అయితే కొంచెం ఎస్టాబ్లిష్ చేశాను అండ్ హ్యాండ్స్ కూడా వాళ్ళు కొంచెం చిన్నవి ఇస్తున్నారు కాబట్టి కింద వరకు వేసిన తర్వాత ఆ పైన ఎడ్జ్లో ఉంటుంది కదా, దాన్ని మనం ఒక డిజైన్లా వేసుకోవచ్చు. నేనేంటి అంటే ఒక యూ షేప్, రొటేట్ అయిన యూ షేప్ అన్నది పైన తీసుకుంటున్నాను, అందుకని కొంచెం కింద ఫింగర్కి తీసుకున్నాను. సో ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఫింగర్కి వేసుకోండి. స్టిక్కర్ అన్నది చాలా గట్టిగా అయితే స్టిక్ అవుతుంది, అందులో నో డౌట్. అండ్ రీయూజబుల్ చేయొచ్చా అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. డెఫినెట్గా చేయొచ్చు, ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది. జస్ట్ ఏం లేదు, ఇది ఎండిపోయిన తర్వాత 80 to 90% ఎండిపోయే వరకు ఉంచిన తర్వాత మనం ఈ స్టిక్కర్ తీయాలి. మెహందీ వేసుకొని ఇలాగా కొంచెం మెహందీ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే మెహందీ అంతా డిజైన్ మాత్రమే వేసుకొని ఫింగర్తో అయితే రబ్ చేసుకోండి, మీకు అప్పుడు మెహందీ సేవ్ అవుతుంది. అండ్ అది 80 to 90% ఎండిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత కొంచెం అది పక్కన పెట్టేసేయండి. అంటే ఇంకొంచెం కంప్లీట్గా 100% ఎండిపోయే వరకు ఆ స్టిక్కర్ని పక్కన పెట్టేసి తర్వాత మీరు ఆ స్టిక్కర్ మీద ఉన్న అది ఏదైతే మెహందీ ఉంటుందో దాన్ని ఈజీగా అయితే రిమూవ్ చేసేసేయచ్చు. రిమూవ్ చేసి మీరు నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి సెకండ్ టైంకి అయితే బాగానే రీయూజబుల్ అవుతుంది, థర్డ్ టైం కూడా అవ్వచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే 2 టైమ్సే ట్రై చేశాను కాబట్టి రీయూజ్కి. సో అదైతే నేను చెప్పగలను అనమాట. సో ఇలా హ్యాండ్స్కి కూడా ఫింగర్కి ఎస్టాబ్లిష్ డిజైన్ చేస్తాం. మనకి ఇంకొంచెం బాగా డిజైన్స్ వచ్చు అనుకుంటే కనుక వీళ్ళు ఇచ్చిన ఈ డిజైన్స్కి మనకు వచ్చిన చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమైనా సైడ్లో ఇంకా యాడ్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ డిజైన్ అయితే వస్తుంది. సో లిటరల్లీ ఇదైతే చాలా బాగా వస్తుంది. ఎవరికైతే డిజైన్స్ రావో పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. మరి చిన్నపిల్లలకి అయితే పెట్టకండి, గమ్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆఫ్టర్ ఎండిపోయిన తర్వాత ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. వాళ్ళు ఇచ్చిన డిజైన్ని నేను ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేశాను అనమాట. మీరు ఇంకొంచెం ఎక్కువ అయితే చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇట్లా చూపించాను అండ్ ఫ్యూచర్లో నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఇంకా ఎంత బాగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చని. సో ఇలా అయితే యూస్ చేసి మనం చేసుకోవచ్చు. చాలా బాగా పండింది మెహందీ అయితే. అండ్ ఇది మార్నింగ్ అయితే కలర్ వస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.